అతను సంస్కారం పాటించాడు. ఎందుకంటే నెక్ టు నెక్ వచ్చినాయి అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ అయినటువంటి చోట. వచ్చినప్పుడు కావాలంటే ఇద్దరు యువతలకు లాగితే పని అయిపోతుంది. కానీ వద్దన్నాడు జగన్, బాధ్యతగానే ఉండమని చెప్పాడు. అట్లాగే కొండపల్లి దగ్గర కానీ ఇవాళ రోజున చేస్తున్న పద్ధతి ఉంది చూడండి, బలవంతంగా లాక్కెళ్ళి ఇవి చేయలే. అయితే స్థానికంగా కొన్ని చోట్ల నేతలు ఏకగ్రీవాలు చేసేటప్పుడు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అది నెగిటివ్ అయింది. తను జగన్ గా పార్టీ రాష్ట్ర నాయకత్వ స్థాయిలో బాధ్యతగా ఉన్నటువంటి విషయం మాత్రం పక్కకెళ్ళి, ఇప్పుడు అట్లా కాదు, అగ్రనాయకత్వం నుంచి కింద దాకా లాక్కునే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఆ రోజున వాళ్ళు చేసిన తప్పన్నోళ్ళు ఇది తప్పంటలా, అది వింత. ఇప్పుడు ఆ రోజున మనమే మాట్లాడాం, అవి తప్పని అన్నాం కదా. తిరుపతిలో జరిగినటువంటి దొంగ ఓట్ల నామినేషన్లు వెయ్యనివ్వని చోట తప్పని అన్నాం కదా. ఖచ్చితంగా 10-20% అట్లాంటివి జరిగినాయి, తప్పనే మాట్లాడాం మనం. అసలు 50, 40 ఏకగ్రీవాలేంటి, ఇదేం వేరితనం అని కూడా మాట్లాడుకున్నాం, మొహమాటం లేకుండానే మాట్లాడుకున్నాం. అది ఎట్లా తప్పు, ఇది అంతే తప్పు. ఇప్పుడు ఏది దౌర్జన్యాలు, ఇప్పుడు నెల్లూరు దాంట్లో 5గురుని నిన్న వాళ్ళు తీసుకెళ్లారు, ఏది వైసీపీకి మళ్ళీ వెనక్కి వచ్చారు, టీడీపీకి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళల్లో ఇద్దరిని యువతలకి తీసుకెళ్లారు. అంటే ఎంతగా బెదిరింపులు, ఎంత దౌర్జన్యం జరుగుతుంది. రాజకీయంగా కాకుండా అరాచకీయంగా జరుగుతున్నది. ఈ